పొద్దున ఇలా ఉంది కదా. అండ్ క్యూట్ లిటిల్ మెహమాన్ వచ్చి విజిట్ చేసింది ఈ ప్లేస్. నేను వీడియో తీస్తున్నాను, వెళ్ళిపోతున్నా. క్యూట్ లిటిల్ ఓ క్యూట్. సో ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. టాటా, బాయ్ బాయ్. సో వెదర్ మాత్రం చాలా ప్లెజెంట్ ఉంది. సో హోప్ సో డే మొత్తం ఇలానే ఉండి మా డే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇలానే ప్లెజెంట్ ఉండాలి. సండే అంటే బాగుంది. ఇప్పుడు కాసేపు మన బోటింగ్ ఉందా, బోటింగ్ దగ్గరికి వెళ్తాము. ఫ్రెష్ అయినాము. సో తినేసి అక్కడికి వెళ్తాం అనమాట. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నేను రెసార్ట్. సో మేము బోటింగ్ చేయడానికి వచ్చాము. సో దానికి టికెట్ తీసుకోవాలంట. సో ఇక్కడ టికెట్ తీసుకొచ్చాము. బోటింగ్ కోసం ఆల్రెడీ చాలా మంది కనిపెట్టారు తెలిసి. అక్కడైతే చాలా మంది కనిపిస్తున్నారు. సో తెలియదు మాకు గుర్తుంది చిన్న ఇక్కడ కాదు. సో ఇక్కడే మేము బోటింగ్ చేసేది. సో ఇంతమంది ఆల్రెడీ లైన్లో ఉన్నారు. ఎంత దొరుకుతుందో తెలీదు. సో లెట్స్ సీ. సో అక్కడ బోటింగ్కి వెళ్ళాలి. దాని టికెట్స్ కోసం అని చెప్పి ఇటో వెళ్ళాలంట. అంతలోపల ఇక్కడ ఇంకేమున్నాయో కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనము. లైక్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నట్టుంది. అది బేకరీ క్యాఫే అంట. ఇది ఎన్జిఎన్ కన్వెన్షన్ సెంటర్ అంట. చిన్న చిన్నగా షాప్స్ ఉన్నాయి. లైక్ స్టోర్స్, క్లోతింగ్ స్టోర్స్ అనుకుంటా. లుక్అవుట్ ఎంట్రన్స్ అంట. వా దాని పైకి వెళ్ళొచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో నైస్, సో క్యూట్. గోల్ఫ్ షాప్ అండ్ యాక్టివిటీ సెంటర్. ఇక్కడే టికెట్ తీసుకునేది గోల్ఫ్కి ఇంకా వాటికి అనుకుంటా. ఆల్రెడీ స్టాకింగ్ ఇన్సైడ్ ఏమంటున్నారో తెలియదు. సో అలా దొరికిందా టికెట్? లేదో ఎందుకు? మాకు బోటింగ్ టికెట్స్ దొరకలేదు. అది ఓన్లీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలంట. అయితే ఫస్ట్ వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకున్నాక బోటింగ్కి వెళ్ళాము. సో మార్నింగ్ అయింది. మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా లేచి వచ్చారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు ఏదో. అంతలోపల అక్కడ లుక్అవుట్ అని ఉంది అన్నారు కదా. లుక్అవుట్ ఉంది కదా, లుక్అవుట్ అని రాశారు. లుక్అవుట్ ఎంట్రన్స్ అని. సో ఆ లుక్అవుట్కి వెళ్ళి చూద్దాము ఎట్లుందో. లుక్అవుట్ అంటే ఏమి ఉండదు, చూద్దాం. యాక్చువల్ లుక్అవుట్ అంటే నాకు తెలిసి అది పైకి వెళ్ళి అక్కడి నుంచి జస్ట్ చూడొచ్చు అనుకుంటాం. సో లెట్స్ సీ. ఇది లుక్అవుట్ ఎంట్రన్స్. సో స్టెప్స్ ఉన్నాయి. ఇలా నేను పైకి వెళ్ళాలి. ఒక ఇంటికి వస్తున్నట్టు ఉంది. ఏడేవో ఇల్లు, ఐ మీన్ ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. ప్రైవేట్ అంట, ప్రైవేట్. సో ఇట్లా లుక్అవుట్ అనమాట పైనుంచి. సో అక్కడ కూడా ప్రైవేట్ అని ఉంది. కానీ లుక్అవుట్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ద వ్యూ ఫ్రమ్ ది లుక్అవుట్. దీన్ని స్విస్ విలేజ్ అంటారంట. సో ఇక్కడ తమర్ వ్యాలీ స్విస్ విలేజ్ లుక్అవుట్. తమర్ వ్యాలీ స్విస్ విలేజ్ లుక్అవుట్ అంటారంట. సో మేము పైన ఉన్నాము. పైనుంచి ఇలా కనిపిస్తుంది. అండ్ తను అక్కడ సైడ్ చూస్తున్నారు. స్ప్లాష్ కోర్స్ 10:10కి స్టార్ట్ అయిందంటే. సో ఇలా లుక్అవుట్ చేసి ఇక్కడ కిందకి వెళ్దాము. సో ఇక్కడ కిందకి వచ్చాక ఇంకా ప్లేసెస్ ఉన్నాయి. లైక్ అటుపక్క చూడలేదు మనం. సో అది చూద్దాము. చూడండి ఎంతమంది మంచి ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, వా ఇక్కడ డెకరేషన్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ బోట్ కూడా ఉంది డెకరేషన్. లైక్ ఫొటోస్. దాని మీద వెళ్ళి కూర్చోవచ్చు, అంతా చేయొచ్చు. పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళొచ్చు. లోపల అక్కడ కూర్చోనికే ఉంటుంది. ఇలా పైకి వెళ్ళొచ్చు. ఇలా నిజం బోట్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంది. ఇక్కడ కూర్చొని అక్కడి నుంచి వెళ్ళొచ్చు అన్నట్టుగా. ఇట్లా పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ఇలా కూర్చోవచ్చు. నానండి ఇక్కడ బోట్ తిరిగేది కూడా ఉంది. తిరగట్లేదంట. వస్తలేదు.
వాళ్ళు ఎవరు తిప్పి బోట్ తీసుకెళ్ళొద్దని చెప్పి టైట్ చేసేసారు. ఈ బోట్ లైక్ అక్కడ సో ఇట్లా బోట్ నచ్చదా నాకు టైటానిక్ షిప్ ఫీలింగ్ వస్తుంది. కొత్తగా కొనిస్తాయి కదా మళ్ళీ పడేసాయి. ఎస్ మేము రిసార్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ పెన్నీ రాయల్ అనే యాక్టివిటీ ఏరియా ఉంటుందంట. సో అక్కడికి వెళ్తున్నాము. సో మిగతా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు, మేము కూడా స్టార్ట్ అయ్యాం వాళ్ళ ఇంకా. సో పెన్నీ రాయల్కి ఇంకా 150 మీటర్స్ ఉందంట గాయస్. ఇక్కడ నుంచి వెళ్తారంట పెన్నీ రాయల్కి. సో ఫైనల్గా పెళ్లి రాయల్ యాక్టివిటీ ప్లేస్కి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం కదండి. అండ్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారు. సో ఇప్పుడు మనం వెళ్ళి పార్క్ చేసి వెళ్ళాలన్నమాట లోపలికి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది అసలు యాక్టివిటీ ప్లేస్ లాగా ఉందా? నాకు అన్ని ఇల్లులాగానే ఉంది. ఒక కాలనీకి వస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ. వావ్, ఓకే. సో ఇప్పుడు దిగుదాము, దిగి బయటకు వెళ్దాము. సో ఇక్కడ నుంచి పెన్నీ రాయల్కి పైకి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను. అయ్యో కాదు గాయస్, ఇది కాదు, ఇది బ్లాక్. అక్కడి నుంచి ఎక్కడి నుంచి పెన్నీ రాయల్ విలేజ్ అంటారు. అక్కడి నుంచి ఓకే, సో ఇట్స్ కాల్డ్ పెయిడ్ పార్కింగ్. సో పార్కింగ్ పెయిడా ఫ్రీనా అని చెక్ చేస్తున్నాడు. అంతలోపట మనం ఇక్కడేమో మన ఫ్రై చేసేదాం కార్ వస్తుంది. సో నేను చనిపోవాలి, లేకపోతే వచ్చి గుద్దేస్తే లేకపోతే తిడతాడు మనల్ని. సో అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ లాగా ఉంది. వావ్, ఇప్పుడు మనం యాక్టివిటీ అక్కడే చేస్తామన్నమాట. వాటర్ ఫాల్స్ దగ్గర ఎంత బాగుందో చూడండి. కొంచెం పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది, కనిపిస్తుందా కనిపించదా అని చెప్పి చూద్దాము యాక్చువల్గా. ఓ నో, కనిపించదండి. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. లైక్ బ్యాక్ గేట్స్, గేట్. ఎందుకంటే నా హైట్ చాలా పెద్దగా ఉన్నాయి, నేను చూడలేను. అండ్ వెనక కౌశిక్ కూడా పిలుస్తున్నాడు, రా పార్కింగ్ది చూద్దాము, చూసి పార్కింగ్ చేసి వెళ్ళిపోతాం అనమాట లోపలికి. పెయిడ్ పార్కింగ్ అనేది ఉందంట. సో అందుకే వీళ్ళు చూస్తున్నారు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. కౌశిక్ చెప్పాడనమాట ఇది పెయిడ్ పార్కింగ్ ఉండొచ్చు అని చెప్పి. సో అందుకే అందరూ మాట్లాడుకొని అనుకుంటున్నారు బయట ఎక్కడైనా పార్కింగ్కి జాగుందా అని చెప్పి చూసొచ్చారు. ఇఫ్ నాట్ ఇక్కడే పార్కింగ్ చేయాలి. అండ్ పార్కింగ్ చేస్తే పెయిడ్ పార్కింగ్కి ఎంత పే ఉంది, లైక్ 1 అవర్కి ఎంత పే అలా అని చెప్పి చెక్ చేస్తున్నారు. సో థింక్ చేస్తున్నారు ఇక్కడే పెడదామా అలా అని చెప్పి. ఆ పార్కింగ్ అంతా అయిపోయినాక ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి యాక్టివిటీకి. అండ్ ఫైనల్గా వాళ్ళు పార్కింగ్ ఇక్కడే పే చేసేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట. ఇది పెయిడ్ పార్కింగ్ అంట గాయస్. ఇక్కడ ఏ మనిషి లేడు పెయిడ్ చేయడానికి. ఇక్కడ ఇట్లా పార్కింగ్ యాప్ ఉంటుంది. సో దాన్నే మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ కూడా పే చేయొచ్చు. కానీ యాప్లో అయితే మనం ఎప్పుడంటే అప్పుడు స్టాప్ చేయొచ్చు అనమాట. సో ఈ పార్కింగ్ ఏరియా కూడా కొట్టాలి. కొట్టిన తర్వాత లైక్ ఇది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో సారీ గైస్, కనిపించట్లేదు, ఎండ చాలా ఉంది. ఓకే, సో స్క్రీన్ చాలా బ్లాక్. సో అలా టైమర్లో పెట్టా చూసుకొని పే 2 అవర్స్కి పెట్టాను. బట్ ఎప్పుడన్నా ఆఫ్ చేయొచ్చు, ఎంతైతే అంత కట్ అవుతాయి. ఓకే, 2 అవర్స్కి పే చేసాడంట. సో యాప్లో టైమర్ ఉంటుంది మనకి. ఆ టైం అయిపోయే ఒకటి మనం వచ్చి పార్కింగ్ కార్ తీసేయాలి పార్కింగ్లో నుంచి. ఎక్కువైతే మళ్ళీ పైసలు కట్టి మళ్ళీ ఇంకో 1-2 గంటలు ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ పెన్నీ రాయల్ గైస్. వాండిమెన్స్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది ఇక్కడ. వాండిమెన్స్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది మేబీ వాండిమెన్స్ ల్యాండ్ అంటే టాస్మానియాది ఓల్డ్ నేమ్ బిఫోర్ ద నేమ్ దట్ టాస్మానియా. హాయ్ గైస్, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసిన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు మా కోసం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం పైకి తీసుకోవచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్ ఉందంట. సో వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుందాము. అక్కడ ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం.
ఇందులోకి ఏం చేయదో ఒక ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి guys. ఐస్ క్రీమ్ వచ్చేసి ఇది ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంట, డ్రైవర్ బెర్రీ కాంబో అనుకుంటే గ్లూటెన్ ఫ్రీ ఐస్ క్రీమ్ వచ్చేసి ట్రై చేద్దాం. ఐస్ క్రీమ్ తింటూ ఇప్పుడు మనం ఆ పైకి వెళ్దాము. సో సో ఇదే గైస్ పెనీ రాయల్ యాక్టివిటీ ఏరియా అన్నమాట. చూడండి ఎంత బాగుందో. వావ్! మధ్యలో వాటర్ అండ్ ఆ యాక్టివిటీస్ అక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయంటే లైక్ క్లిఫ్ జంప్ చేయొచ్చంట, క్లిఫ్ వాక్ ఉంది అండ్ జిప్ లైన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉందంట. అండ్ ఇక్కడ ఇది చూడండి పెద్ద బోట్. ఇదైతే ఇలా రౌండ్‌గా లైక్ వాటర్‌లో తిప్పుకొని వస్తదంట. జస్ట్ ఒక టూర్ చిన్న పిల్లల కోసం. పెద్దలు కూడా ఎళ్ళొచ్చు ఎంజాయ్ చేయాలి అనుకుంటే. అక్కడ టికెట్స్ తీసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ థింక్ చేస్తున్నారు. లైక్ క్లిఫ్ జంప్ తీసుకుందామా? లేకపోతే వాక్ తీసుకుందామా? జిప్ లైన్ తీసుకుందామా? అని చెప్పి చూస్తున్నారు. సో, మేము ఫైనల్‌గా ఏం యాక్టివిటీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో, అదేంటి అంటే జిప్ లైన్ నుంచి క్లిఫ్ వాక్ చేస్తూ క్లిఫ్ జంప్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాము. సో, ఇది మా యాక్టివిటీ ఈరోజుది. అండ్ వాళ్ళక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. కౌశిక్ రాడంట. సో, కౌశికే ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ తీసుకుంటాడు. ఎంత కనిపిస్తదో తెలీదు. చాలా దూరంగా ఉందన్నమాట యాక్టివిటీ ప్లేస్. సో, లెట్స్ హోప్ మంచిగా తీస్తాడు కౌశిక్ అని చూద్దాము. యే! లెట్స్ గో! లైక్ జిప్ లైన్కి వెళ్తుంది. ఇది ఇట్లా జిప్ లైన్లో అలా వస్తారనమాట. మీకు అనిపిస్తుందో లేదో ఏదో నాకైతే తెలీదు, బట్ తీయడానికి ట్రై చేస్తున్నా. ఇక అక్కడ మా ఫ్రెండ్ తీయాల్సింది, దాని తర్వాత లైక్ వస్తుంది. ఏ ప్రియా ఇది కూడా మా ఫ్రెండ్ మాదిగా. Yeah, she's in. Babe! సడన్గా స్టాప్ అయినట్టుంది. అయిపోయిన తర్వాత కిందకి వస్తుంది. బేబ్ అదంతా ఎందుకో నాకు తెలీదు, తర్వాత వాళ్ళు చెప్తారు. సో ఇలా కిందికి వచ్చి కొంచెం క్లిఫ్ వాక్ లాగా కొంచెం వాక్ ఉంది అక్కడ. మళ్ళీ వాక్ చేసి రివర్స్ జిప్ లైన్ చేయాలి. ఇది 1 జిప్ లైన్ కాదు, 2 జిప్ లైన్ అనమాట. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే జిప్ లైన్ చేస్తూ వెళ్ళాలి. సో దానికోసమే ఈ వాక్ అనమాట మేము చేసేది. సో ఆండ్రస్ వచ్చేసింది కదా అని చెప్పి ముగ్గురం కలిసి వెళ్దామని చెప్పి చేస్తున్నాం. ఆగి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో లెట్స్ సీ. మళ్ళీ పాపం కౌశి పిలుస్తున్నాడు, మాకేమో వినిపించట్లేదు. ఫైనల్ గా మాకు వినిపించి హాయ్ చెప్తున్నాము కౌశికి అని. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. చాలా ఫన్ ఉంది గేమ్ అయితే. my friend Maria. Noise కొద్ది loud ఉండొచ్చు because of this makeshift waterfall. And yeah, listen to some. ఇక దీని మీద నుంచి ఒకసారి చిన్న జిప్ లైన్ దూరం నుంచి చూస్తా.
సో ఇలా రిప్లై చేస్తూ మళ్ళీ రివర్స్ వచ్చాము. ఇప్పుడు మేము అదేమంటారు జంప్ క్లిఫ్ జంప్ కోసం అని చెప్పి పైకి వెళ్ళాలంట. మళ్ళీ ఇలా దిగి పైకి వెళ్ళి క్లిఫ్ జంప్ చేయాలి అని చెప్పి చెప్తున్నాడు తను. సో పదండి వెళ్దాం ఇప్పుడు క్లిఫ్ జంప్ కోసం. సో ఎక్సైటెడ్. హలో డే టేబుల్, ఎలా ఉన్నారు? అయ్యో, దీన్ని క్లిప్ జంప్ అంటారంట. షీస్ మై ఫ్రెండ్ ప్రియా. దాని తర్వాత అల్లెక్కే వస్తుంది. సో It's literally just first 1 second. Then ఓకే, ఇప్పుడు అల్లెక్కేస్తాను. ఇంకా వాళ్ళు పక్కలు చేయలేదు. కింద మా ఫ్రెండ్ అడ్రస్ వచ్చాడు. అడ్రస్ ఇప్పుడు ఆయన పక్కకు చేసి పైకి తీసుకోవాలి. దూకుతుంది. Do it, babe, do it. She's not doing. Oh, she's not doing. No, I don't think she's doing. The standing guard is the most scary part. Well, like 3 times. It's funny. She's still staying on. Yes, now it's like your turn. I don't know what happened then. Do it! 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 ఇగో ముచ్చటగా మూడోసారి ట్రై చేస్తుంది. ఈసారి మైతో దిస్ వాస్ స్కేరీ అంతా. బేబ్ డూ ఇట్, డూ ఇట్. నాకు చాలా భయం అవుతుంది అక్కడి నుంచి దూకాలంటే. వీళ్ళేమో జస్ట్ డూ ఇట్ కింద చూసి దూకే అని అంటున్నారు. నేనేమో ఆ ఇన్స్ట్రక్టర్ని నేను అలా కార్నర్కి నిలబడతాను, నువ్వు దూకేయి అయిపోతుంది, ఐ మీన్ నువ్వు నూకేయి అయిపోతుంది అని అనుకుంటున్నా. కానీ అతను అంటే లేదు అట్లా చేయలేను, నువ్వే దూకాలి అంటున్నాడు. సో ఫైనల్లీ కరేజ్ అంతా పెట్టుకొని ధైర్యం తెచ్చుకొని దూకుతున్నా. Okay, I'm gonna see check out on her. What's she doing? Hello, partner. You did it. ఇక ఇప్పుడేమో క్లిఫ్ వాక్ అంటారంట. సో they'll just walk next to the cliff. The hatch on and hatch and kind of ఓకే అటాచ్మెంట్ పోల్ దగ్గరికి రాగానే అటాచ్మెంట్ తీసేస్తే ముందుకున్న సైడ్ పెడతారు. జరుగుతుంది సేఫ్ అనమాట. ఎలా వుడ్ మధ్య నుంచి పడిపోయినా. సో క్లిఫ్కి నెక్స్ట్ ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. ఆ బ్రిడ్జ్ మీద నడుస్తారన్నమాట. ఇప్పుడైతే కింద ఇక్కడ నడిచే దగ్గర అంతా లైక్ మొత్తం కవర్ అయి ఉన్నది. వాళ్ళకి వేవ్ చేస్తుంది, కవర్ అయి ఉంది. కానీ కింద ముందుకు వెళ్తే కైండ్ ఆఫ్ వుడ్ మధ్యలో చాలా గ్యాపింగ్ ఉంది. సో లిటరలీ వాళ్ళు మేబీ పడిపోవచ్చు. అంటే కానీ అది హై చేసుకొని ఉన్నారు కదా అటు సైడ్స్కి. సో దే జస్ట్ హ్యాంగ్ టు ఇట్ అన్నమాట. ఎలా పడిపోయినా అక్కడ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆ వుడ్స్ మధ్యలో గ్యాప్ చాలా ఉంది. Yeah. Love you. Love you too, bro.
ఇలా పోల్ వచ్చినప్పుడు ఆ కనెక్షన్ తీసి మళ్ళీ నెక్స్ట్ దాన్ని పెట్టుకోవాలి. సో దిల్ బి ఆల్వేస్ టైట్ టు దట్ థింగ్. సో ఒకవేళ జారి పట్టిన వెళ్తే స్నాన్ చూడటం కింద పట్టుకుంటున్నా ఊపుతున్నారు భయపెట్టేస్తున్నారు. స్కేటింగ్ ఎక్స్ట్రీమ్. ఇట్లా టఫ్ అవుతుంటుంది. అక్కడ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది. సో లైక్ సో ఇప్పుడు అక్కడ అపోజిషన్గా ముందరికి వెళ్తుంటే ఆ చెట్టు చాలా దూరం దూరం ఉన్నాయన్నమాట. సో చాలా భయం వేస్తుండే. అండ్ అక్కడి నుంచి వాటర్ స్ప్రింకిల్స్ కూడా పడుతుండే. చాలా మంచిగా ఉండే అనమాట. నేను అక్కడ నిలబడి కౌశిక్కి తీయు ఫొటోస్ కూడా తీయు అని చెప్తున్నాను నేను. సో ఇది మాది లాస్ట్ యాక్టివిటీ అనమాట, క్లిఫ్ వాక్. ఇది లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చామంటే ఈరోజు యాక్టివిటీ అయిపోతుంది. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఎంజాయ్ చేసాము. ఫుల్ ఎక్సైటెడ్గా కూడా ఉండే. చాలా ఫన్ ఉండే. అండ్ నేనైతే భయపడకుండా చాలా కంప్లీటే చేశాను. అండ్ చూడండి నేను కంప్లీట్ చేశానని ఎంత హ్యాపీగా ఉన్నాను. ఏ అని అనుకుంటున్నాను. సో ఇలా ఫన్ యాక్టివిటీస్ని మస్త్ ఎంజాయ్ చేసాము. తర్వాత పేట్ పూజ చేసుకొని అక్కడి నుంచి కాట్రా గార్జ్ అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడ చైర్ లిఫ్ట్లో ఎక్కి వ్యూ అంతా ఎంజాయ్ చేసాము. అండ్ పికాస్ని చాలా దగ్గర నుంచి చూసి ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా ఏమేమి చేసామో మీరు కూడా చూడాలి అనుకుంటే అండ్ చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే స్టే ట్యూన్ విత్ us ఫర్ ది నెక్స్ట్ పార్ట్. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్.